వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనంబాట పేరుతో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత ఉన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఉద్దండాపూర్ సమస్యలు ప్రధానంగా రైతులు చెందిన సమస్యల గురించి మీ దృష్టికి ఏమొచ్చినాయి, ఏం చెప్తారు? ప్రధానంగా ఒకటండి, కొంతమంది రైతులు మొత్తంగా యాక్సెప్ట్ చేసి ఇచ్చారు, ఇంకా కొంతమంది రైతులు యాక్సెప్ట్ చేయలేదు. ఒక 1000 ఎకరాల వరకు కోర్టు సమస్యలలో ఉన్నాయి. ఇంకా కొంతమంది ప్రజలకు రావాల్సినటువంటి కాంపన్సేషన్ రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతైతే ప్రామిస్ చేశారో అప్పటికి 18 సంవత్సరాలు నిండనటువంటి వాళ్ళు, అంటే 2021 కొద్దిగా వెనక్కి అడిగాను, 2021లో అప్పుడు 18 సంవత్సరాలు నిండనటువంటి వాళ్ళు ఇప్పుడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఒక 286 మంది ఉన్నారు దాదాపుగా. సో అటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి నా ప్రయత్నం. అది దానికోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో అల్టిమేట్గా ఉద్దండాపూర్ చుట్టూ దాదాపు ఒక 7 తండాలు 2 గ్రామాల్లో మునిగిపోతా ఉన్నది. 1000 ఎకరాలు, వందలాది మంది ప్రజలు. వాళ్ళది ఆ అంశాన్ని ఒకసారి హైలైట్ చేద్దామని వచ్చాం. పరిష్కారం అవుతుందని నమ్ముతున్నాం. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకు మాత్రం, భూ నిరసనలకు మాత్రం న్యాయం జరగట్లేదని ప్రజలు అంటున్నారు. 100% అది వాస్తవమే కదా. ఇదివరకు ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మేము ఆ ప్రాజెక్ట్ని కొనసాగించము అనేటటువంటి కక్షపూరిత వైఖరితో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి ఉంది, ఉండంగా దీన్ని బంద్ పెట్టి కొత్తగా మళ్ళీ నారాయణపేట కొడంగలని మొదలుపెట్టిండ్రు. అందులో కూడా ఒక రూపాయి ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. ఇక్కడ ఆల్రెడీ సమస్యలతో ఉన్నటువంటి ప్రజలకు వీళ్ళకు ఒక రూపాయి వచ్చింది లేదు. సో అల్టిమేట్గా పార్టీలు మారినా ప్రభుత్వాలు మారకుండా ప్రభుత్వాలు కంటిన్యూస్గా పనిచేయాలి. అది జరుగుతలేదు. అందుకనే ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఇంత లోపలికి అంత డెప్త్ వరకు వెళ్ళి మనము దాన్ని ప్రాజెక్ట్ని చూసి ఆగిపోయినటువంటి రిజర్వాయర్ చూసి చేయడం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జిల్లా, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకసారి వచ్చారు మహబూబ్నగర్కి. ఎందుకు వచ్చారు? పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు. అంతే తప్పితే ఆయనను గెలిపించినటువంటి జిల్లా, ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లా. రిపీటెడ్గా రావాల్సింది, రిపీటెడ్గా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, చేయడం లేదు. పైగా పాలమూరు రంగారెడ్డి ఉంది, అది కడితే ఎక్కడ బీఆర్ఎస్కి పేరు వస్తుందని ఆయన దాన్ని ఆపిపెట్టి ఇప్పుడు ఆయన ఇంకో కొత్త ప్రాజెక్ట్. దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? పార్టీలకు ఏం కాదు కదా, ప్రజలకు జరుగుతుంది. వందలాది మంది ప్రజలు పాపం బిక్కుమని అది ఎక్కడ మునుగుతో తెలియకుండా అక్కడ ఉన్నారు. అక్కడ ఎటువంటి వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా చూస్తేనే సమస్యలు అర్థమవుతాయని ఇంత దూరం వచ్చి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి చూస్తూ ఉన్నాము. సో మేము హైలైట్ చేయడం ద్వారా, మీలాంటి మీడియా మిత్రులు హైలైట్ చేయడం ద్వారా ఆ ఉద్దండాపూర్ గ్రామస్తులకి, ఆ చుట్టుపక్కల ముంపు గ్రామ ప్రజలకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జనంబాట యాత్ర చేపట్టి భూ నివాసులకు అందరికీ కూడా, ఎవరికైతే అందరికీ కూడా పరిహారం చెల్లించే విధంగా కూడా ఇప్పుడు భూ సమస్య నిర్వాసులతో చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా రాబోయే పార్టీలు, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అన్యాయం జరిగినటువంటి భూ నిర్వాసితులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసినటువంటి ప్రయత్నం చేస్తాం. అదే పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇక్కడికి పరిహారం చెల్లించేంత వరకు ప్రజలందరూ కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ఈ జనంబాట పేరుతో కూడా రైతుల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి జనంబాట చాలా ఉపయోగపడుతుందని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.